ఈరోజు బ్రాహ్మణ సంక్షేమ వేదిక బ్రాహ్మణులందరూ కూడా ఐకమత్యంగా ఉంటారా అంటే చాలా మంది అంటూ ఉంటారు. ఇద్దరు మేధావులు ఒక చోట ఉండలేరు అని చెప్పి. మరి మేధావి వర్గంగా వర్ణించబడుతున్న బ్రాహ్మణులంతా కూడా ఆ మేధస్సును దేనికి ఉపయోగిస్తున్నారు? అందరిలోనూ ఐకమత్యంగా ఉండాలి అంటే ఎవరికి వాళ్ళే మనం ఏమనుకుంటాం, అన్ని అనాలిసిస్ చేస్తాం, అన్నిటి గురించి మాట్లాడతాం, కబుర్లు చెప్తాం. కానీ ఏ విధంగా మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తే మనం అనుకున్నది మనం సాధించగలం అన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు ఏ కార్యక్రమమైనా మనమంతా సంఘటితంగా ఉండాలి అన్న ఒక సమాధానం ఈరోజు మనందరికీ కూడా అది కరెక్ట్ అనిపిస్తుంది. అవునా? మరి చాలా మంది మిత్రులారా, ముఖ్యంగా అందులోనూ ఈ అగ్రము, అణగారిన కులాలు, ఇది అది అన్న పేర్లతో అన్ని విధాలుగా నష్టపోతున్నది ఎవరు అంటే ఈరోజు సమాజంలో బ్రాహ్మణులు మాత్రమే. కానీ ఎందుకు నష్టపోవాలి? ఆది నుంచి ఈరోజు దాకా అంటే సమాజంలో అసమానతలకి, వివక్షకి గురి అవ్వడానికి కారణంగా ఒక బూచిగా బ్రాహ్మణులను చూపిస్తూ ఎక్కడో ఒక వర్గం మాత్రమే ఆ విధంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడైనా నువ్వు ఆసింటా ఉండు, నువ్వు దూరంగా ఉండు అంటే అది అంటరానితనంగా పెద్దది చేసి చెప్పారే తప్ప మనము దానిని గమనించినట్లయితే మన ఇంట్లో మన బామ్మ, మన తాత, మన నానమ్మ వాళ్ళే చిన్నప్పుడు ఏయ్ దూరంగా ఉండి ముట్టుకోకు అనేవారు. అవునా కాదా? అంటే ఇది వాళ్ళని మాత్రమే అంటున్నారు, మనల్ని ముట్టుకోవట్లేదు అనే ఒక తప్పుడు ప్రచారం సమాజంలోకి తీసుకువెళ్ళారు. బట్ అది కాదు. శుచి, శుభ్రత, ఒక మడి, ఒక ఆచారం అంతవరకు వారు చెప్పుండొచ్చు. కానీ ఆది నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని కోరుకునేవారు బ్రాహ్మణులు. మహిళలు ఈరోజు ఇంతమంది వచ్చారంటే నాకు ఆశ్చర్యం, ఆనందం కూడా. ఎందుకంటే ఏదైనా పూజ ఉంటే దానివల్ల మనకు పుణ్యం వస్తుంది కాబట్టి మనం వెళ్దాం, ఆ పూజ చేద్దాం. ఈ రాజకీయాలు ఏంటి, ఈ సభలేంటి, ఈ గొడవలేంటి, నాకు కుదరదు, నాకెక్కడ కుదురుతుంది, ఇంట్లో పిల్లలు, మొగుడు, సంసారము, ఇవి అవి. అవునా? ఎందుకు అనుకోవాలి? ఇంట్లో చూస్తున్నాం కదా, ఇంట్లో మొగుడు సంగతి, పిల్లల సంగతి చూస్తున్నాం కదా. అన్నీ చూసి రాలేరా అంటే అడుగు బయట పెడితే ఇంకా చాలా ఇతరుల మాటలు ఎందుకు మనం ఆ విధంగా ఉంటుంది అని భయపడాలి? ఎందుకు భయం? బయటికి రండి. మీరు చేయగలిగింది మీరు చేయగలరు, చేసి చూపించండి. ఈరోజు అంటే నా విషయానికి మనం అందరం, మన కుటుంబాలు, మనం సనాతనం ధర్మం, ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్, చాలా భయం. ఇంట్లో కూడా చిన్నప్పుడు మా నాన్నగారు కూడా బయటికి వెళ్ళాలి ఒక ఆడపిల్ల అంటే అన్ననో తమ్ముడినో ఎవరో ఒకళ్ళని తోడు, సహాయం. కరెక్టే, అది ఎందుకు? సెక్యూరిటీ కోసం కావాలి, అది ఖచ్చితంగా కావాలి. కానీ ఆ సెక్యూరిటీతో తర్వాత చిన్నప్పుడు తండ్రి, అన్నదమ్ములు, భర్త, తర్వాత పిల్లలు, అందరూ ఏదో ఒక సమయంలో ఎవరో ఒకళ్ళు మహిళకి అండగా ఉండడమే సనాతన ధర్మం. అది మన సనాతన ధర్మంలో భాగమే. ఎందుకంటే ఈరోజు మహిళా దినోత్సవం అంటే ఏదో 1908లో స్వేచ్ఛ కోసం మహిళలందరూ కూడా మాకు స్వేచ్ఛ కావాలి అనిట ఏదో దేశంలో వాళ్ళు ఉద్యమం చేశారట. ఆ ఉద్యమం కోసం ఒకరోజు మహిళలందరికీ కేటాయించాలి అని చెప్పి మహిళా దినోత్సవం పెట్టారట. ఇది ఎంత విడ్డూరంగా ఉంది అంటే మనకి అర్ధనారీశ్వర తత్వమే. ఎప్పుడో మహాశివుడు పార్వతీదేవికి తన శరీరంలో అర్ధభాగాన్ని ఇచ్చేశాడు. కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత,
ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని మనకు ఉంది నానుడి. చాలామంది అంటారు సనాతనలో బ్రాహ్మణులని మహిళల్ని దూరంగా పెట్టారు, ఆ ఆడవాళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు. కాదు, ఇతర దేశాల్లో చేశారేమో. మన దేశం ఎప్పుడూ స్త్రీని గౌరవించింది. గోమాత, భూమాత, తులసిమాత అన్ని మాతలే. ఆఖరికి ఈరోజు భారత్ మాతాకి జై, అందరూ మాతృమూర్తులే. కాబట్టి మరొకటి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా ఉన్న, విశిష్ట అతిథిగా ఉన్న, ప్రత్యేక అతిథులుగా ఉన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఆదరించి ఈ విధంగా వచ్చి మీ అందరి ముందు మాట్లాడడం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన పుట్టుకతోనే కొన్ని లిమిటేషన్స్, కొన్ని సాంప్రదాయం అంటే ఏంటి, ఇది తినాలి, ఇది తినకూడదు, ఈ విధంగా ఆలోచించాలి, ఈ విధంగా ఆలోచించకూడదు, ఇది సమాజంలో ఒక భాగం మాత్రమే. కాబట్టి మొదటి నుంచి కూడా మనము తినే శాకాహారంలో ఉన్న మేధస్సు, శాకాహారంలో ఉన్న బలం, శాకాహారంలో ఉన్న ప్రోటీన్, ఏదైతే ఈరోజు ప్రోటీన్ అంటున్నారో అది శాకాహారంలోనే ఉంది మిత్రులారా. అండ్ ఇంకొకటి, ఈరోజు శాకాహారం కన్నా ఇంకొకటి వచ్చింది, వీగన్ ఫుడ్. తెలుసా? ప్లాంట్, ఒక మొక్క ఉత్పత్తిని మాత్రమే తినాలి అని. సరే, అంతవరకు వెళ్ళక్కర్లేదు. అటు మనం పాలు తాగుతున్నాం, పెరుగు తింటున్నాం అంతవరకు. కానీ మన తిండి, మనం తినే, బ్రాహ్మణులు తినే తిండి తింటూ సమాజాన్ని సంఘటితం చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఎవరు ఏమనుకున్నా, వివక్షలు అవి ఎన్నన్నా సరే మన సాంప్రదాయాన్ని మనం పాటిస్తూ వివక్షని తొలగిస్తూ మన దారిలో మనం నడుద్దాం మిత్రులారా. మరి నేను మీ అందరినీ చూస్తుంటే 10,000 మంది మహిళల్లో శ్రీమతి ఆంధ్రప్రదేశ్ అని ఒక పోటీ జరిగింది 2007లో. ఉభయ ఆంధ్రప్రదేశ్, ఉభయ తెలుగు, దట్ ఈస్ యునైటెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో, జీ తెలుగులో. మరి ఆ రోజు శ్రీమతి ఆంధ్రప్రదేశ్ మహిళ కిరీటం దక్కింది నాకే. దానికి వన్ ఆఫ్ ద జడ్జెస్ ఢిల్లీ రాజేశ్వరి గారు. అంటే ఎందుకు ఆ రోజు ఎన్ని ప్రశ్నలు వేశారు, 5 మంది ఫైనల్లో జడ్జెస్. ఫస్ట్ టైం నేను అడుగు బయట పెట్టి అసలు మహిళలు ఏ విధంగా ఉంటారు, మహిళలు ఏం చేయగలరు, మహిళలు ఎంతవరకు చేయగలరు, అసలు చేయగలరా లేదా అన్న అడుగు బయట పెట్టిన దాన్ని 6 నెలల్లో 10,000 మందిలో నేను కిరీటం తెచ్చుకున్నాను. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది నాలో. అది బెస్ట్ కమ్యూనికేషన్స్ అవార్డు రావడం. ఆ తర్వాత మన ఇంట్లో సంగీతం సంప్రదాయం ఖచ్చితంగా మన అందరి ఇళ్లలో ఎక్కడో అక్కడ ఉంటుంది. సో మా పుట్టింటి పేరు పాలగుమ్మి వారు. మా నాన్నగారు పాలగుమ్మి రాజగోపాలరావు గారు, మ్యూజిక్ కంపోజర్ అండ్ ప్లేబ్యాక్ సింగర్, సాలూరు రాజేశ్వరరావు శిష్యులు. ఈరోజు కూడా మా అమ్మగారు నాన్నగారు ఇక్కడ వచ్చారు. మా అమ్మగారు BSNL ఎంప్లాయీ, సీతా మహాలక్ష్మి గారు. అంటే అమ్మ ఉద్యోగిని, మరి నాన్న కూడా ఉద్యోగం చేస్తూ సంగీతం పర్స్యూ చేస్తూ చిన్నప్పటి నుంచి నేను సంగీతం. మరి మా ఇంట్లో గజేంద్ర మోక్షం, రుక్మిణి కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, వామనావతార ఘట్టం అన్ని CDs పోతన భాగవత సుధ చేసి అందులో కొన్ని నేను వారి కూతురు కాబట్టి నేను కూడా ఆడియో ఆల్బమ్స్లో పాడి సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఆంధ్ర యూనివర్సిటీలో నేను సంగీతంలో డాక్టర్ పట్టా నేను పుచ్చుకుని ICWA అంటే ఇట్స్ ఈక్వల్ టు చార్టెడ్ అకౌంటెన్సీ, అది నేను చదువుకుని మెడ్రాస్ యూనివర్సిటీలో. ఇది కాకుండా ఇన్ని చేసి మళ్ళీ ఈ కొన్ని వేల ఇంటర్వ్యూస్ రేడియోలో, టీవీలో పెద్ద పెద్ద వాళ్ళతో లైవ్ ఇంటర్వ్యూస్ చేసి నేను ఇన్ని చేస్తున్నప్పుడు రాజకీయంలోకి ప్రవేశమని, మీలాంటి మహిళలు చదువుకున్న వాళ్ళు రాజకీయంలోకి రావాలమ్మా అని అడిగినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, రాజకీయం ఏంటి, అసలు రాజకీయం మన ఇంటా వంట లేదు కదా, అసలు రాజకీయం అవసరమా అని అనుకున్నాను. తర్వాత అనిపించింది సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన, విలువలతో కూడిన రాజకీయం అవసరం. ఈరోజు ద పాలిటిక్స్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ముందున్న డెఫినేషన్ వేరు, ఇప్పుడు పాలిటిక్స్కి మనం రాసే డెఫినేషన్ వేరు రావాలి. ప్రజలకు సేవ చేస్తూ ఒక దానిలో కూడా, పాలిటిక్స్లో కూడా వాల్యూస్తో ఉండాలి అంటే
మనలాంటి వాళ్ళం వెళ్ళాలి పాలిటిక్స్లోకి. ఎప్పుడైతే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఒక రకంగా వించినప్పుడు ఎందులోకి వెళ్ళాలి ఏంటి అన్నప్పుడు, సరే ఒక భారతీయత, సంస్కృత, సంప్రదాయం, నాకు వచ్చిన మంచి అవకాశం. భారతీయ జనతా పార్టీలో ఈరోజు నేను రాష్ట్రంలో కీలక బాధ్యతలు, ఎమ్మెల్యేగా కూడా పోటీ కూడా చేసిన అనుభవంతో ఎన్ని చేసినా, రాజకీయమైనా సరే ఏదైనా సరే మనం ఏది అంటరానితనంగా చూడం. అన్ని రంగాలలోనూ మహిళలు ఉండాలి, మహిళలు రాణించాలి. బ్రాహ్మణ మహిళగా నేను కూడా అన్నిటిలోనూ అడుగుపెట్టాను, రాణించాను. రాజకీయంలో కూడా రాణిస్తున్నాను, రాణించాల్సిందే. దట్స్ ఇట్. కాబట్టి ఈ స్ఫూర్తితో మహిళలారా, మీ అందరూ కూడా మీ పిల్లలకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి అంటే, ఈరోజు మీ అందరం కూడా ఇక్కడ ఉన్నాము అంటే చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు మాకు నేర్పించిన ఆ మంచి మంచి విషయాలు. కానీ ఈరోజు రోజులు మారుతున్నాయి కదా అని మీరు మా పిల్లలు గుడికి రారండి, మీరే వచ్చారేంటి అంటే, అబ్బే మా అబ్బాయి గుడికి రారండి అని చాలా స్టైల్గా నవ్వుతూ చెప్తున్నారండి. దయచేసి మా అబ్బాయి అయినా మీ అమ్మాయి అయినా ఖచ్చితంగా వారంలో ఒక్కసారి చక్కగా వెళ్ళేటప్పుడు, నాన్న అక్కడ గుడి ఉంది, వెళ్ళి ఒక నమస్కారం చేసుకొని వెళ్ళు, పరీక్ష కదా నమస్కారం చేసుకుని వెళ్ళు. ఇలాంటి చిన్న చిన్నవండి. నేనేదో చాలా పెద్ద పారాయణాలు చేసేయాలి, అభిషేకాలు చేసేయాలి అని చెప్పట్లేదు. చిన్నగా ధ్యానం చేసుకోండి, మీరు కూడా పూజ చేసుకోండి, కానీ పూజ కోసం పనిని పక్కన పెట్టకండి. అమ్మవారు ఒకటే అన్నారట, ఏంటయ్యా ఇది, నేను నమ్ముకున్నాను, నాకు ఇవి ఏంటి, ఇవన్నీ ఏంటి అని అడిగినప్పుడు దేవుడు అన్నట్ట, ఇవన్నీ నువ్వు పెట్టుకున్నవే, నేనేమన్నా నేను చేయమన్నానా అని అన్నట్ట. అంటే మనకి ఆ గమనం ఉండాలి. అమ్మవారిని అయ్యవారిని మనం ధ్యానించుకుంటూ మనము ఆ చిత్తశుద్ధితో సరెండర్ అవ్వండి. అది ఒక్క నిమిషం కూడా చాలు. కానీ పనిని మానకండి. మీరు చేయాల్సింది మీ పిల్లల పట్ల మీకున్న బాధ్యతని తగ్గించుకోకుండా, తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీరు అన్యోన్యంగా ఉంటూ పిల్లల పట్ల బాధ్యతగా ఉంటూ ముందుకు వెళ్ళండి. సమాజం శ్రేయస్సు ఎక్సలెంట్గా ఉంటుంది. అందుకే ఉమన్, WOMAN అంటే అన్నారు, వండర్ఫుల్, అవుట్ స్టాండింగ్, మార్వెలస్, అడోరబుల్ అండ్ నైసెస్ట్ గిఫ్ట్ బై గాడ్ అండి. సో చాలా చాలా సంతోషం. సో భగవంతుడు మీ అందరికీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం, ఈరోజు ఇక్కడ పాజిటివ్ వైబ్రేషన్, నిజంగా ఆధ్యాత్మిక శోభ, అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద మెండుగా నిండుగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్. సంస్కృతి సాంప్రదాయాల్ని ఉట్టిపడేటట్టుగా ఎన్నో చక్కని కార్యక్రమాలు నిర్వహించే బ్రాహ్మణ సంక్షేమ వేదిక యూట్యూబ్ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి.